ఆశయాల ఆఖరి మెట్టు 5వ భాగం. నాకు చాలా చికాకుగా ఉంది. ఆసుపత్రి అనుకుంటారో బందుల దొడ్డి అనుకున్నారో వారంలో 4 సార్లు ఏదో వంక పెట్టి ఆయా, నర్సు, కాంపౌండర్ లేటుగా వస్తారు. వాళ్ళ త్రిపాత్రాభినయం ప్రారంభించాను. వాళ్లను కేకలు వేసినా లాభం లేదు. మిసెస్ జాన్ వారికి అండదండలుగా నిలుస్తుంది. బాలమ్మ మాత్రం సమయానికి ఆసుపత్రికి వస్తుంది. పైకి రిపోర్ట్ చేయాలి, లాభం లేదు అనుకుంటుండగానే ఆసుపత్రికి వచ్చిన టపా తెచ్చింది బాలమ్మ. పని పూర్తి చేసి తీరికగా విప్పాను. అధికారుల నుండి ఎక్స్ప్లెనేషన్ వచ్చింది. ఆసుపత్రి స్టాఫ్ను అవమానించానట. బాలమ్మనే ఆయాతో ప్రేమ కలాపాలు సాగిస్తున్నానట. రోగులు వస్తే అవమానకరంగా మాట్లాడతానట. సీనియర్ డాక్టర్ని ఖాతరు చేయనట. డ్యూటీ కాన్షియస్ లేదట. అది తీసుకెళ్ళి మిసెస్ జాన్ ముఖాన కొడదామనుకున్నాను. కానీ దానివల్ల లాభం లేదని తెలుసు. అధికారులను కలుసుకొని పై విషయాలు స్వయంగా పరిశీలించమని బ్రతిమాలాలి అనుకున్నాను. అందుకే ఆ కాగితం జేబులో పెట్టుకున్నాను. పాపం ఈ విషయం తెలిస్తే బాలమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో. వరండాలో స్తంభానికి ఆనుకొని నిశ్చింతగా కూర్చుంది. నున్నగా దువ్విన తల్లో నిండుగా బంతిపూలు. ఎర్రంచు తెల్ల రవికే చూస్తే ఒక విధమైన గౌరవభావం కలుగుతుంది. నాకంటే పెద్దది. అకస్మాత్తుగా లక్ష్మి గుర్తొచ్చింది. తను బ్రతికుంటే నాకెంతో మానసిక బలం ఉండేది. పెద్దనాన్నకు టీబీ అంటున్నారట. డాక్టర్గా కాకపోయినా ఆత్మీయుడిగా చూసి రావాలి. ఆ రోజు పని తొందరగా తెమల్చుకొని వెళ్ళాలి అనుకున్నాను. ఇంటికి వెళ్ళి పెద్దనాన్నను చూశాను. ఎముకలు గూడులా ఉంది శరీరం. పెద్దమ్మ శోకాలు పెట్టింది. ఆఖరి పిల్ల కూడా ఎదిగి కూర్చుంది. ఆసుపత్రిలో చేర్పిస్తే లాభం ఉంటుందేమో బేటా, నా వెనకాలే వచ్చిన నాన్న అన్నారు. ప్రయత్నం చేద్దాం నాన్న అన్నాను. అదేందో చెయ్యి కొడక, లేదా ఇంత మందు పోయి ప్రాణం పోయినా నాకేం ఫికర్ లేదు. దీనంగా చూశాడు పెదనాన్న. అదేం మాట, ఓదార్చాను. అమ్మ ఎన్ని నిష్ఠూరాలు వేస్తుందో, నాన్న ఏమంటారో అని వెళ్ళాను. వాళ్ళిద్దరూ విలువైన వస్తువును పోగొట్టుకుని పొందినంత ఆనందంగా కనిపించారు. ఏం కొడక నల్లబడినావు, ఆప్యాయంగా చేపట్టుకుంది అమ్మ. ఉద్యోగం అంటే ఇంట్లో కూర్చొని నన్ను సాధించటం అనుకున్నావేమే? నాన్న నవ్వారు. ఆయన అంత ఆనందంగా నవ్వేది చాలా అరుదు. కోడలి పిల్ల ఏమంటుందిరా, మాకు మనవడిని ఎప్పుడిస్తుందట? నేను మాట్లాడలేదు. బుజ్జి ఏదో అడుగుతుంటే జవాబు చెప్పాను. మాట్లాడవేమ్రా, నెల తప్పిందా? నాకేం తెలియదు అన్నాను. అమ్మ వడ్డిస్తుంటే భోజనం పూర్తి చేశామందరం. అమ్మ వంక చూశాను. అలుక మర్మం తెలియని అమాయకురాలు. మేము పుట్టింది మొదలు మా కోసమే బ్రతికినట్టు పనులు చేసేది. అమ్మా, నువ్వు భోజనం చేయమ్మా, ఇంకా పనుందిరా, తర్వాత తింటాలే. అలా అంటే కుదరదు. వాడేం నిన్ను కొండలు పిండేయమన్నాడే, భోజనం చేయమంటే గీరపోతున్నావు? నాన్న అనేసరికి వడ్డించుకుంది. ఆ సాయంత్రం ఉత్సాహంగా గడిపి అత్తగారింటికి బయలుదేరాను. వాళ్ళింట్లో ఉన్నంతకాలం రాజలక్ష్మి మారదు. వేరే ఇల్లు తీసుకోవాలి. నేర్పుగా ఆమెకు నచ్చ చెప్పాలి అనుకున్నాను. ఇంట్లో అడుగుపెట్టి ఆశ్చర్యపోయాను. మిసెస్ జాన్ కూర్చునుంది. హలో పొడిగా గ్రీట్ చేశాను. గుడ్ నైట్, వస్తానండి రామస్వామి గారు. లేచింది ఆవిడ. వీళ్ళిద్దరి పరిచయం ఇప్పటిది కాదన్నమాట. ఆలోచిస్తూ గదిలోకి వెళ్ళాను. రాజలక్ష్మి బోర్లా పడుకునుంది. నిద్రపోతోందో మేల్కుందో తెలియటం లేదు. మిసెస్ జాన్ను గేటు వరకు పంపి వెనక్కు తిరిగి వచ్చాడాయన. గిరిబాబు, శూర్పణక నాకు వచ్చిన ఎక్స్ప్లెనేషన్ సంగతి అతనికి చెప్పలేదు కదా. బయటికి వచ్చాను. మా అమ్మాయిని చూసే చేసుకున్నావు. ఇష్టం లేకపోతే వద్దు అనకూడదా? దాని ఉసిరెందుకు పోసుకుంటున్నావు? నేను ఇప్పుడు ఏమన్నానని? ఇంతవరకు బాలమ్మ దగ్గరే ఉన్నావా? చాలించండి. అంత గట్టిగా ఎలా అరిచానో నాకే తెలియదు. నా శరీరం కోపంతో బిగుసుకుపోయింది. ఎందుకు అరుపులు? నిజం బయటపడిందనా? మీ లవ్ అఫేర్ ప్రభుత్వం దాకా పోలేదనా? పోతుంది. మీలాంటి వాళ్ళు ఉన్నంతకాలం నిజం అబద్ధమవుతుంది, అబద్ధం నిజమవుతుంది. డొంక తిరుగుడు మాటలెందుకు? మరియమ్మ, అదే మిసెస్ జాన్, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. పాపభీతి కలది. అబద్ధం చెప్పదు. నేనే అబద్ధం చెప్తానని మీరనుకుంటే నా జవాబేం లేదు. మీ మరియమ్మ నామకార్థం దేవుడి పేరు ఎత్తుతుంది. ఆయన ముందు పాపాలు అంగీకరిస్తే క్షమిస్తాడన్న నమ్మకంతో. దండగ మాటలెందుకు? మరియమ్మ తెలివైంది. ఉద్యోగంలో చేరిన 2 ఏళ్లకే మంచి మేడ కట్టింది. ఊరిలో పొలం కొన్నది. ఆ ఆటలు సాగలేదని నాపై రిపోర్ట్ చేసింది. ఇదిగో అబ్బాయి, నువ్వు ఇలా అమ్మాయిలతో తిరిగి నా కూతుర్ని హింస పెట్టడం సహించలేను అన్నాడు. మీరు లేనిపోనివి అనవసరంగా ఊహించవద్దు. నేను ఇంతవరకు నాన్నగారితో ఉన్నాను. కావాలంటే అడగండి. మీ నాన్న నీ విషయంలో నిజం చెప్తాడా? అబద్ధాలు చెప్పి అక్రమాలు చేస్తే ఆయన అందరి కాంట్రాక్టర్లలా ఉండేవాడు.
డబ్బు కోసం కొడుకును అమ్ముకునేవాడు కాదు. చెరచెర గదిలోకి వెళ్ళాను. ఆయన అరుపులు వినిపిస్తున్నాయి. బాలమ్మ నాకంటే బాగుంటుందా? రాజ్యలక్ష్మి ప్రశ్నకు తెల్లబోయాను. ఆమె యుద్ధానికి సిద్ధమై కూర్చుంది. అవును, చాలా బాగుంది అన్నాను వెటకారంగా. చెరచెర పక్కనున్న మెట్లెక్కి పైకి వెళ్ళాను. అక్కడే చాలాసేపు అలాగే కూర్చున్నాను. కింద సద్దుమణిగింది. చాలాసేపు అలాగే కూర్చుండిపోయాను. ఏం చెయ్యాలి? అందరినీ ఎదిరించి నా దోవ నేను వెతుక్కునే మనోబలం లేదు. కొందరు కొట్టి తిట్టి భార్యల్ని దారిలోకి తెచ్చుకుంటారు. చిన్నప్పుడే భార్యలను కొట్టి హింసించేవారంటే అసహ్యం ఏర్పడింది. ఆ స్థాయికి దిగజారలేను. సమాజంలో మిసెస్ జాన్ లాంటి వారిని ఎదుర్కోవాలంటే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. బావా? ఎవరు? జయ, ఎందుకొచ్చావు అన్నాను. హార్లిక్స్ గ్లాసు నా ముందు పెట్టింది. ఇది ఇవ్వడానికి అన్నది. వద్దు జయ. అక్కయ్యతో పాటు సింపథెటిక్ స్ట్రైకా? నవ్వింది జయ. ఆమెను అలాగే చూస్తూ హార్లిక్స్ తీసుకుని సిప్ చేయి సాగాను. జయ కళ్ళల్లో పరిణితి చెందిన ప్రశాంతత కనిపిస్తోంది. బావా, ఆ మరియమ్మ మాటలు పట్టించుకోవద్దు. చిన్నప్పుడు మా ఇంటికొస్తే విసుక్కునేవారం. అంత పెద్ద డాక్టర్ కదా, డీసెన్సీ లేకుండా పెట్టిన పలహారం మూట కట్టేది. బియ్యం ఉన్నాయా, పప్పులా అని ప్రాణాలు తీసేది అన్నది జయ. మా పెళ్ళికి రాలేదా? ఈ మధ్య అమ్మకు విసుగొచ్చి పిలవటం మానేసింది. ఈరోజు నాన్నగారితో పనుండి వచ్చింది. మీ అక్క అనుమానం ఎలా నివృత్తి చేయాలి జయ? జాలిగా చూసింది. 16 నిండందైనా పెద్ద మనిషిలా ఓదార్చింది. అది కాదు బావా, అక్కను లేడీ డాక్టర్ చేత పరీక్ష చేయించు. పాప వల్ల అయినా మీ సంసారంలో సఖ్యత ఏర్పడుతుందేమో. జయ గ్లాస్ తీసుకుని వెళ్ళిపోయింది. మెల్లగా నేను దిగాను. ఆమె మాటలు ఆలోచించతగ్గవే. క్రిందికొచ్చాక రాజలక్ష్మిని ప్రసన్నం చేసుకోవాలని గంటసేపు ప్రయత్నించాను. బిగుసుకుని పడుకుంది. లాభం లేదని కళ్ళు మూసుకున్నాను. నవ్వుతూ జయ రూపం ప్రత్యక్షమైంది నా ముందు. నేను ఊహించిన స్త్రీమూర్తి ఆమెలో దర్శనమిచ్చింది. రాధకున్న తెగువ భరించలేనేమో. రాజులోని కాంక్ష కూడా వెగటు పుట్టిస్తోంది. రాజలక్ష్మి లాంటి స్త్రీలను అర్థం చేసుకోవటం కష్టం. అనుకోని పరిస్థితులలో రాజుతో సంబంధం ఏర్పడింది. బాధ్యతల బరువులో రాజ్యలక్ష్మితో ముడిపడింది. నా హృదయం స్పందించింది. జయ అనుబంధం కోరుతోంది. చిచి, జయ సుశీల, కమల, బుజ్జి లాంటిదే. ఆమె జీవితం సుఖమయం కావాలి. 2వ రోజు లేచి ఆసుపత్రికి తయారవుతుండగా కాఫీ తెచ్చింది నా భార్య. బాలమ్మ మీద నుండి జయ మీదికి పోయిందా మనసు? ఆమె ప్రశ్న కులిక్కిపడి చూశాను. రాత్రి ఆమెనే కలవరించారు అన్నది. ఆమె ముఖంలో ఏ భావమూ చదవలేకపోయాను. బీరువాలో ఏమో సర్దుతోంది. లక్ష్మి, నీ అనుమానాలతో నన్ను బాధపెట్టి నువ్వు బాధపడటం నాకు ఇష్టం లేదు. మనం వేరుగా వెళ్ళిపోదాం పదా. అప్పుడు నా గొంతు నిలిమి చంపినా అడిగేవారు లేరని కాబోలు అన్నది కొరకొరా చూస్తూ. కాఫీ తాగి భోజనం అయిందనిపించాను. బయలుదేరుతుండగా మళ్ళీ అడ్డొచ్చింది రాజ్యలక్ష్మి. స్కూటర్ ఎక్కటం నామోషియా? నేను సంపాదించలేని వాటిని వాడటం అలవాట్లేదు. అయితే వేరుగా పోదామన్నారే, మీ జీతం మనకు సరిపోతుందనేనా? సరిపెట్టుకోవాలి. అంత కర్మ నాకేం పట్టలేదు అన్నది. బయలుదేరాను. అత్తగారి కంఠం మొదటిసారిగా మృదువుగా వినిపించింది. ఇద్దరే మెల్లగా నచ్చ చెప్పుకోవాలి అంటోంది. అశాంతితో బస్సు ఎక్కాను. ఆసుపత్రిలో అడుగుపెట్టాక అది మరింత ఎక్కువైంది. స్థలం లేదంటూ ఆయాసపడుతూ వచ్చిన ఒక నిండు గర్భిణిని పంపుతోంది మిసెస్ జాన్. ఆ అమ్మాయి దీనాతి దీనంగా వేడుకుంటోంది. ఇది ప్రసూతి గృహం అనుకున్నావా? బందెల దొడ్డ. నాకు తెలుసు, ఆ అమ్మాయిని చూస్తే ఏం ముట్ట చెప్పే స్థితిలో లేనట్టుంది. మిసెస్ జాన్ వరండాలో తన బట్టలు తెచ్చుకుని ఉంటుంది అన్నాను. ఓ, డాక్టర్ గారికి ఆడవారంటే చాలా అభిమానం. అవునండి, లోకజ్ఞానం, ఓర్మి, సహనం తక్కువ కాబట్టి. నర్స్, ఆ అమ్మాయిని తీసుకువెళ్ళు అన్నాను. నర్సు డాక్టర్ వైపు చూసింది. ఆమె తలాడించింది. మిసెస్ జాన్, మీరు రోజు ప్రార్థన చేస్తారు కదూ? అదేం మాట, ప్రార్థనే కాదు, రోజు స్టెత్ ఆయనకు, పాపులను రక్షించే ప్రభువుకు అంకితమిచ్చి గాని పని ప్రారంభించను అన్నది. ఆ ప్రభువు ముందున్నాడనుకుని ఒక్క మాట చెప్పండి. మీరు నాపై ఆరోపించిన విషయాలన్నీ నిజమేనా అన్నాను. నా చూపులు ఎదుర్కోలేక వెళ్ళిపోయింది. ఆ యువతిని చేర్చుకున్నందుకు డెలివరీ కూడా నాకే వదిలి వెళ్ళిపోయింది. డెలివరీ అయ్యాక రోజూ చూసుకునే పని పూర్తి చేశాను. నర్స్, క్యాంటీన్కి వెళ్లే ఓపిక లేదు. ఒక కప్పు టీ తెమ్మని బాలమ్మకు చెప్పు. బాలమ్మ రాలేదు సార్. మంచిది, నేను వచ్చే వరకు నర్సును ఉండమని క్యాంటీన్కి వెళ్ళాను. టీ తాగి వచ్చి ఆసుపత్రిలో పత్రిక చూస్తూ కూర్చున్నాను. అయ్యా మెల్లగా పిలిచినట్టయి చూశాను. చీర, తల, తీరును బట్టి బాలమ్మ అనుకున్నాను. ముఖమంతా కమిలిపోయింది. ముఖం చూడలేనంత భయంకరంగా ఉంది. బాలమ్మ, అయ్యా, దాని నోట్ల మన్నుపడ. మా ఇంట ఆయనతో పాపం చెంపలు వాయించుకుంది. అర్థమైంది. మిసెస్ జాన్
తన ఇంట్లో పనిచేయడం లేదని లేని నిందలు ఆపాదించి ఉంటుందా అమాయకురాలిపైన? నీ భర్త కొట్టాడా? అవునయ్యా. చెయ్యి నోటి దగ్గర పెట్టుకుని లేచి మంచినీళ్లు తాగించాను. ఆమెను బల్ల మీద పడుకోబెట్టి పరీక్ష చేశాను. చెప్పు తీసుకుని కొట్టాడట. ఒళ్ళంతా కమిలిపోయింది. ఇంత అమానుషత్వమా? దీనికంతటికీ కారణభూతురాలైన మిసెస్ జాన్పై విపరీతమైన కోపం వచ్చింది. ఒక చెంప కొడితే రెండవ చెంప ఇవ్వమన్న క్రీస్తు మహాత్ముడు జీవితాన్ని అన్ని కోణాల నుండి పరిశీలించలేదేమో. లేకపోతే దెబ్బకు దెబ్బ అనేవారు. ఈ దెబ్బలన్నీ మిసెస్ జాన్కు తగిలితే బావుండును. బాలమ్మ మూలుగు నా హృదయాన్ని కలిచివేస్తోంది. వెళ్ళి టీ పట్టించుకొని వచ్చేసరికి స్టాఫ్ అంతా వచ్చారు. నర్స్ బెడ్ ఖాళీగా ఉందా? ఉదయం వచ్చిన కేసునే నేలపై పడుకోబెట్టాం. ఐసీ. అక్కడికి వచ్చిన డాక్టరమ్మను తీక్షణంగా చూశాను. ఆవిడ నన్ను బల్ల మీద మూలుగుతున్న బాలమ్మను మార్చి మార్చి చూసింది. బాలమ్మ తెలివైందేనే అన్నది వంకరగా నవ్వుతూ. ఎందుకో వెటకారంగా అడిగాను. మీతో పరిచర్యలు చేయించుకోవాలని. షటప్ అరిచాను. నా శరీరం బిగుసుకుపోసాగింది. నా నాసికారంధ్రం నుండి వచ్చిన గాలి నాకే వేడిగా తగిలింది. ఒక్కొక్క అడుగే వేస్తున్నాను ఆమె వైపు. భయపడినట్టు చూసింది. నాకు మరింత ఆనందం కలిగింది. యూ బీచ్. డబ్బు కోసం గడ్డి తింటూ అడ్డమైన వేషాలు వేస్తావా? అపనిందలు అంటగడతావా? నీ స్వార్థానికి ఆ అమాయకురాలు చూడు. వెళ్ళి మిసెస్ జాన్ గొంతు పట్టుకున్నాను. డాక్టర్, డాక్టర్, ఆవిడ చచ్చిపోతుంది. నర్సు బలవంతంగా నన్ను విడిపించింది. ఓ గాడ్. భుజాలు నుదురు ముట్టుకుని ఎవరో తరుముతున్నట్టే వెళ్ళిపోయింది. ఆవేశం తగ్గింది. విచక్షణ మేల్కొంది. సారీ నర్స్. బాలమ్మ స్థితి చూసి కూడా అంత నీచంగా మాట్లాడితే? ఆవిడ స్వభావమే అంత డాక్టర్. మొదట మేము ఎదురు తిరిగాం. మినిస్టర్లలో పరిచయం ఉన్నావిడ. ఆవిడతో ఘర్షణ పట్టం ఇష్టం లేక ఆవిడకు అనుగుణంగా తిరగటం నేర్చుకున్నాం. నర్స్ చెప్పింది. తీరిగ్గా ఆలోచిస్తే నేను ఎంతగా తొందరపడ్డానో తెలిసొచ్చింది. నేను కాదు, నాతో పాటు బాలమ్మ కూడా బజారున పడాలి. 1 గంట ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చి తేలిగ్గా నిట్టూర్చి లేచాను. నర్స్ పాపం ఒట్టి అమాయకురాలు. బాలమ్మ తోటి మనిషిగా చూసి కాస్త మందులివ్వు రేపటి నుండి అన్నాను. మీరు రారా? జవాబు చెప్పలేనట్టు ముందుకు నడిచాను. నేను చేసిన మేలేమిటి? ఇలాగే మిసెస్ జాన్ దగ్గర పనిచేస్తుంటే హాయిగా గడిచేది ఆమె కాలం. ఆమెకు ఆసుపత్రి పనైనా ఇంటి పనైనా ఒక్కటే. మరోసారి నేను ఓడిపోయాను జీవిత పోరాటంలో. మనుషులకు సిగ్గుండాలమ్మా. అది లేకపోతే బ్రతుకే నిరర్థకం. పేపర్ చూస్తున్న నాకు అత్తగారి మాటలు వినిపించాయి. ఆవిడంటే అభిమానపడి లాభం లేదు. 2 నెలలుగా ఊరికే కూర్చొని తింటున్నాను. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాను. ఈసారి మామగారు మాటలు మానేశారు. జయ పుణ్యమా అని సమయానికి భోజనం, కాఫీ అందుతున్నాయి. రాజలక్ష్మి కూడా మాట్లాడడం మానేసింది. మా ఇద్దరి మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడిందేమో. నేను మాట్లాడించిన వాడి బాణాలు హృదయంలో దిగవేసినట్టు మాట్లాడుతుంది. లేచి బట్టలు వేసుకున్నాను. విసుగొస్తోంది. బావా, ఎక్కడికి? ఆత్మహత్య చేసుకోను జయ. నా స్నేహితుల్ని చూసొస్తాను. జాబ్కు రిజైన్ చేయాల్సింది కాదు బావా. పరిస్థితులు అలా వచ్చాయి జయ అని బయలుదేరబోయాను. జయ మౌనంగా నా గుప్పెట్లు విడిపించి అందులో 10 రూపాయల కాగితం ఉంచింది. జయ, ష్, వాళ్ళు విన్నారంటే గొడవ అవుతుంది. ఎంత దూరం అని నడిచి వెళ్తావు? థ్యాంక్ యూ అన్నాను. బయటికి వచ్చాక తల వంచుకున్నాను. బయటికి వెళ్ళేటప్పుడు రోజు హేళనలు వినిపిస్తాయి. నాకు నేనుగా ఏ ఉద్యోగము సంపాదించుకోలేనని. రాధ ఇల్లు చూసి ఆశ్చర్యపోయాను. అధునాతనమైన పెద్ద బంగళా, నౌకర్లు, కుక్కలు. ఊహించలేనంతగా మారిపోయిందా ఇల్లు. నన్ను గుర్తుపట్టిన పాత నౌకరు విజిటర్స్ రూమ్లో కూర్చోబెట్టాడు. అమ్మగారు ఇప్పుడే వస్తారు. వెళ్ళి ఆరెంజ్ జ్యూస్ తెచ్చాడు. అది తాగుతుండగానే రాధ వచ్చింది. బహుకాల దర్శనం. నవ్వింది. మధు కేకేసింది. ఓ అందమైన యువకుడు వచ్చాడు. నా భర్తగిరి, నా ప్రాణ స్నేహితుడు మధు అన్నది. నేను మాట రానట్టు చూస్తూ ఉండిపోయాను. అలా చూస్తావేం? సమయం లేకపోయింది. నా పెళ్లి కాందే తమ్ముడు చేసుకోనన్నాడు అన్నది. కంగ్రాట్స్. థ్యాంక్స్ అన్నారిద్దరు. ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నారా? వారి దుస్తులను చూసి అడిగాను. మధు మార్నింగ్ షోకి వెళ్దామన్నాడు. ఆదివారం కదా, సరే అన్నాను. ఓ, ఇంట్లో కూర్చుని వారాలు కూడా మర్చిపోయాను. నువ్వు వెళ్ళు మధు. చాలా కాలానికి కనిపించాడు గిరి. కారుండని స్కూటర్ తీసుకువెళ్ళు. అతను వెళ్ళిపోయాడు. నేను రాధనే చూడసాగాను. ఏమిటలా చూస్తావు? అందరూ అంటారు వేషభాషలే మారాయట. నేనింకా చిన్న పిల్లలాగే ఉంటానని. నువ్వే చాలా మారిపోయావు. కళ్ళల్లో కాంతి లేదు. జుట్టు కూడా అక్కడక్కడ తెల్లబడింది అన్నది. నవ్వాను. నా నవ్వు నాకే వికృతంగా ధ్వనించింది. రాధ లేచింది. రా పైకి వెళ్దాం అన్నది. ఇద్దరం గదిలోకి వెళ్ళాం. ఇప్పుడు చెప్పు విశేషాలు అన్నది. అన్నీ శేషాలే రాధా.
దాచకుండా అంతా చెప్పాను. ఆమె ఇప్పుడు రెండు పెద్ద ఫర్ములకి కన్సల్టెంట్, ప్రైవేట్ ప్రాక్టీస్, పెద్దవారి అండా అన్నీ ఉన్నాయి. పూర్గిరి, నీ ఆలోచనలు ఏమీ మారలేదన్నమాట. ఉండు, ఎవరికో ఫోన్ చేసింది. 15 నిమిషాలు మాట్లాడి వచ్చింది. చలో, నీకు ఉద్యోగం వచ్చింది అన్నది హుషారుగా నా భుజం చరిచి. ఎక్కడా? మొద్దు, ఇక్కడ కాదు, భోజనం చేసి వెళ్దాం. అదే, ఎక్కడికి? మా బాస్ అన్న ఆసుపత్రికి. అతను ఎంత కష్టపడినా డిగ్రీ తెచ్చుకోలేకపోయాడు. మంచి ప్రాక్టీస్ ఉన్నది, నర్సింగ్ హోమ్ ఉంది. పోలీసులకు జేబులు నిండటం లేదు. అందుకే డిగ్రీ లేని కారణం ఆసరాగా చేసుకుని అతను నేర్పిస్తున్నారు. వారికి సమర్పించే ముడుపులు ఒక డిగ్రీ ఉన్న డాక్టర్కి ఇవ్వాలని అనుకుంటున్నారు అన్నది. ఇద్దరం భోజనం చేశాం. కారు బయటకు తీసింది. ఇద్దరం కూర్చున్నాం. కారు పట్టణం దాటింది. మీ ఆయన ఏమీ అనుకోడా? ఎందుకు? అతన్ని సినిమాకు పంపి నాతో వచ్చినందుకు. పెద్దగా నవ్వింది రాధ. నాకు చికాకు వేసింది. నవ్వవలసినంత హాస్యం ఉందా నా ప్రశ్నలో? నువ్వు మారాలి గిరి. మధును నేను చేసుకుంది నాకు ఆంక్షలు పెట్టడానికి కాదు, సంఘంలో హోదా పెంచడానికి, నా పిల్లలకు రక్షణ కోసం. తెలిసిందా? రాధతో ఏం మాట్లాడగలను? తప్పు అనటానికి నేను అనర్హుడిని. సంఘంలో ఆమె స్థానం నాగరికత పైమెట్టుపై ఉంది. నా స్థానం భూమి మీద ఉంది. ఆ పరధ్యాస వదల్లేదు కదా? విసుక్కుంది రాధ. ఉలిక్కిపడ్డాను. అందంగా అధునాతనంగా కట్టపడిన భవనం ముందు ఆగి ఉంది కారు. దిగాం. ఇద్దరం లోపలికి వెళ్ళాం. అంత పెద్ద నర్సింగ్ హోమ్ అయినా హడావుడి లేక ప్రశాంతంగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రిలా అనుకున్నాను. ఇద్దరం లోపలికి వెళ్ళాం. తెల్లచీర కట్టుకున్న అందమైన అమ్మాయి వచ్చింది ఎదురుగా. బాస్ ఇటుగదిలో ఉన్నారు అంటూ తర్జనతో చూపి వెళ్ళిపోయింది. ఆమె ఒంటికి రాసుకున్న సెంటు సుమధురంగా నాసికాపుటాల్ని తాకింది. గదిలోకి వెళ్ళాం. హలో రాధా, రారా, గ్లాడ్ టు మీట్ యూ జెంటిల్మ్యాన్ అంటూ చెయ్యి ఊపాడు. నమస్తే అన్నాను ముడుచుకుపోతూ. అతను చాపిన చేతిలో రాధ చేయి కలిపింది. అందరం కూర్చున్నాం. టీ వచ్చింది. రాధ కలిపి అందరికీ ఇచ్చింది. లోకాభిరామాయణం మాట్లాడాం. ఆ తర్వాత అతను నాకు ఇచ్చే జీతం, క్వార్టర్స్ గురించి ప్రస్తావించాడు. మిస్టర్ గుహ, జీతం ఇవ్వండి ప్రస్తుతానికి. ఒక 6 నెలలు పోయాక అతను మీతో అడ్జస్ట్ అయితే ఇల్లిద్దురు గాని అన్నది కంగారుగా. ఐసి, అతను నవ్వి తన హుక్కా తీసుకున్నాడు. 1000 రూపాయలు జీతం ఇస్తాను. నీకు పెద్దగా శ్రమ కూడా ఉండదు గిరి అన్నది రాధ. థ్యాంక్ యూ రాధా. మొద్దు అని ఊరికే అన్నానా? ఆయనకు చెప్పు, పర్వాలేదు. నన్ను ఆయనకు పరిచయం చేసిన క్రెడిట్ నీది. థ్యాంక్ యూ సార్ అన్నాను. ఇద్దరం వచ్చాం బయటికి. నాకెంతో ఆనందంగా ఉంది. రాధను ఎత్తి గిరగిరా తిప్పాలనుంది. కారులో కూర్చోగానే కారు పోనీయలేదు రాధ. గిరి, జీవితంలోని కష్టసుఖాలు మన చేతులలో ఉన్నాయని అనుభవపూర్వకంగా చెప్తున్నాను. చెడు చేసేవారిని చూసి జాలిపడు. నువ్వు చెడు చెయ్యకు. కానీ వారిని బాగు చేద్దామని ప్రయత్నించావో నువ్వే ఊబిలోకి దిగుతావు. ఈ ఉపోద్ఘాతం ఎందుకు? నాతో కూడా ఇండైరెక్ట్గా మాట్లాడాలా అన్నాను. ఇక్కడ గుహగారిలో కూడా మిసెస్ జాన్ పోలికలు కనిపించవచ్చు. ఇది ఆయన స్వంత నర్సింగ్ హోమ్. నువ్వు ఉద్యోగివి. ఆ విషయం ఎప్పుడూ మర్చిపోకు అన్నది. ఈయన బెంగాలీ అతన? స్వచ్ఛంగా తెలుగు మాట్లాడుతున్నాడే. ఆంధ్రులం గిరి. మనదంటూ మనకే మిగల్లేదు. ఏదైనా మిగిలిందంటూ చెప్పుకోవాలంటే గర్వంగా కొట్లాటలు, పరస్పర ద్వేషాలు. పంజాబీ దుస్తులు తొడిగిన ఒక తల్లి గర్వంగా పంజాబీ డ్రెస్ వేస్తుంది, మా అమ్మాయి అంటుంది. అలాగే ఒక తండ్రి గర్వంగా మా అబ్బాయి ఇంగ్లీష్ తప్ప వేరే భాష మాట్లాడడు అని చెప్పుకుంటాడు. అదే ఇతరులు మనల్ని ఏం అనుకరించారు చెప్పు? ఉపన్యాసం ఇచ్చేశావే అన్నది నవ్వుతూ. ఇంటికొచ్చాక రాధ రాత్రికి ఉండిపోమ్మంది. ప్లీజ్ నన్ను పోనీయి రాధా అన్నాను. కృతజ్ఞుడివి అన్నది కినుకగా. మన స్నేహానికి అపవిత్రత అంటగట్టలేదు. మహాపత్నివ్రతుడు బయలుదేరాడు. తలపై మొట్టింది. 500 రూపాయలు తెచ్చి నా చేతిలో పెట్టింది. ఎందుకు? మొద్దువే, రేపే వెళ్ళి వేరే ఇల్లు చూసి నీ భార్యతో వేరుగా వెళ్ళిపో. అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకు. భార్య దగ్గర కాస్త గట్టిగా ఉండు. అలా చూడకు, అప్పుగానే తీసుకో అన్నది. కాదనలేకపోయాను. డబ్బు తీసుకుని మరికొంతసేపు తన దగ్గర గడిపి ఇంటికొచ్చాను. వచ్చావా బావా? అన్నం తిన్నావా? థ్యాంక్ యూ జయ. జయను ఎత్తి గిరగిరా తిప్పాను సంతోషంలో. వదులు బావా, వదులు. దింపేశాను. అప్పటికే నా అత్త, భార్య గుమ్మంలో నిల్చున్నారు. నాకు ఉద్యోగం దొరికింది జయ, రేపే జాయిన్ అవుతాను అందరూ వినేలా చెప్పి గదిలోకి వెళ్ళాను. ఇక నా నీతి నియమాలు నా వరకే పరిమితం చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. నిరుద్యోగిగా అత్తగారింట్లో ఉంటే
కనిపించిన నరకం జన్మ జన్మకు మర్చిపోనటువంటిది. కాఫీ తాగి మళ్ళీ మా ఇంటికి బయలుదేరాను. మళ్ళీ ఎక్కడికి? రాజ్యలక్ష్మి పొడిగా అడిగింది. మా ఇంటికి. నేను వచ్చేసరికి మా ఇంట్లో ఉందామా లేక వేరుగా ఉందామా ఆలోచించి తెలుపు. మా నాన్నతో చెప్పు. నాపై అక్కసు ఇక మా నాన్నపై చూపలేడు మీ నాన్న. నేను రాకపోతే నువ్వు రాకపో నేను ఇక్కడ ఉండేది లేదు దృఢంగా చెప్పాను. తెల్లబోయింది రాజ్యలక్ష్మి. నేను వెళ్తూ ఒకసారి తిరిగి చూసి నవ్వుకున్నాను. అమ్మ నాన్న నా ఉద్యోగ విషయం విని చాలా సంతోషించారు. బుజ్జి చదువు ఈసారి అయిపోతుందిరా, పిల్లనిచ్చి ఉద్యోగాలు చూపిస్తామంటూ చాలామంది వచ్చారు. నీ విషయంలో నే పొరబడ్డాను. నాన్నకు కన్నీరు తిరిగింది. మీరు బాధపడకండి నాన్న, తప్పక నెలకు 200 పంపుతాను. తమ్ముడికి ఉద్యోగం వేయిద్దాం అన్నాను. ఎందుకో హాయిగా తేలిగ్గా ఉంది. వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని ఇంటికొచ్చాను. అందరూ నిద్రపోతున్నారు. రాజలక్ష్మి మాత్రం మేల్కొనే ఉంది. ఆమె ఏం మాట్లాడలేదు. నేను అంతకన్నా బెట్టుగా కూర్చున్నాను బూట్లు విప్పుకుంటూ. మీకు సిగ్గు లజ్జ అనేవి తెలుసా? ఉన్నట్లుండి వేసిన ప్రశ్నకు తెల్లబోయాను. లేవని నీకు అనుమానమా? నా కళ్ళ ముందే నా చెల్లెల్ని ఎత్తి తిప్పుతారా? ఆమె కళ్ళు రోషంతో తళుక్కుమన్నట్టున్నాయి. ఓ అదా, సంతోషం ఆత్మీయులతో పంచుకోవటం నాకు తృప్తి. నీకేం తెలుసు అన్నాను. నాకంటే ఆత్మీయురాలు అదేనన్నమాట. ఆ ప్రశ్నకు జవాబు లేదు నా దగ్గర. పెళ్లి కావాల్సిన అమ్మాయిని గురించి ఏం మాట్లాడినా ప్రమాదమే అనుకుని పడుకుని నిద్ర నటించాను. మర్నాడు జయ అక్కలేని చూసి కంటతడి పెట్టుకుంది. బావా, కేవలం నన్నేం చేస్తావోననే భయంతో అక్కను వేరింటి కాపురానికి పంపడానికి సిద్ధమయ్యారు. పోనీ అక్కడైనా నస లేకుండా ఉంటారు అన్నది. జయ ఎన్నో చెప్పాలనుంది, ఏం చెప్పలేకపోయాను. మొదట డ్యూటీలో చేరి ఇల్లు వెతుక్కోవాలి. తొందరగా వెళ్ళిపోయాను. చిన్నదైనా చక్కటి ఇల్లే దొరికింది. స్వేచ్ఛగా జీవిస్తున్నాను. కానీ మనశ్శాంతి లేదు. ఎందుకు మారని రాజ్యలక్ష్మి ప్రవర్తన? అదే వీధిలో ఒక భాగం రాముల్ది కావటమా? లేక నేను పనిచేసే నర్సింగ్ హోమ్ స్వరూపం అర్థం కావడం వల్ల? రోజు ఇలాగే ఆలోచిస్తూ నర్సింగ్ హోమ్ లాన్లో కూర్చుంటాను. చేయటానికి నాకు ఇక్కడ పెద్ద పనేం లేదు. అది నర్సింగ్ హోమ్ అనే కంటే హై క్లాస్ బ్రోతల్ హౌస్ అనొచ్చు. అక్కడ ఉండే ఒకరిద్దరు రోగులు సుఖవ్యాధులతో బాధపడేవారో లేదా అప్రమత్తత లేమి వల్ల వచ్చిన గర్భం విచ్ఛిన్నం చేసుకునేవారో. గదులన్నీ ఖాళీగా ఉండవు. ప్రతి గదిలో ఒక స్త్రీ ఉంటుంది. వారేవో పేర్లు తెలియని రోగాలతో బాధపడుతూ ఉంటారు. దినమంతా నిశ్శబ్దంగా స్తబ్దంగా ఉండే ఆసుపత్రి రాత్రి కాగానే చైతన్యవంతమవుతుంది, కళకళలాడుతుంది. కానీ తలుపులు మూసుకుంటాయి. నా డ్యూటీ ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు. 4 గంటలు కూడా వృధాగానే గడిచిపోతాయి. ఉన్న స్త్రీలు ఎక్కడికి వెళ్ళరు. 5-6 రోజులకో వారానికో నెలకో రిజిస్టర్లో వారి పేరు మార్చి మరో పేరు రాయాలి. పల్లెల నుండి వచ్చే యువతులే ఎక్కువ భాగం కనిపిస్తారు. వారికి డబ్బుంటుంది. డబ్బు సంపాదించే అవకాశం ఉండదు. ఏదో రోగం సాకుతో సిటీకి వచ్చి గుహ లాంటి వారి బాధపడతారు. అతను యువతలకు లేని రోగాలు అంటగట్టి నర్సింగ్ హోంలో చేర్పిస్తాడు. అతను 6 నెలలు నెల వచ్చి డబ్బిచ్చి భార్య ఆరోగ్యం గూర్చి ఆందోళన పడతారు. గుహకు 2 విధాల లాభం. భర్తలిచ్చే డబ్బు అతనికొక ఆధారమైతే భార్యల శరీరాలకు వెలకట్టిన డబ్బు ఉండనే ఉంటుంది. ఇది దగ్గరుండి వచ్చిన వారి విషయంలో కాదు. నేను రాయటం దూరం నుండి, ప్రత్యేకించి 1-2 జిల్లాల నుండి వస్తారు స్త్రీలు. రాధకు ఫోన్ చేసి అడగాలనుంది, ఇలాంటి ప్రదేశంలో తెచ్చిపెట్టావేమని. కానీ అడగలేకపోతున్నాను. రాధ ఇండైరెక్ట్గా హెచ్చరించింది. మెల్లగా ఇంటికొచ్చాను. టీ తాగుతూ ముందు గది కలిగి చూశాను. ఏదో వెలితి కనిపించింది. బోసిగా ఉంది. లక్ష్మి, నా భార్యను పిలిచాను. వచ్చింది. ఎదురుగా తగిలించిన లక్ష్మి ఫోటో ఎందుకు తీశావు అన్నాను. నేను లక్ష్మి ఎంబీబీఎస్లో చేరిన మొదటి సంవత్సరం బస్ పాస్ కని తీయించిన ఫోటో ఉంటే దాన్ని ఎన్లార్జ్ చేయించి హాల్లో పెట్టి పూలదండ వేశాను. రోజు బయట నుండి వచ్చి 1 నిమిషం ఆ ఫోటో వంక చూస్తే ఎంతో తృప్తి. నాలో చెలరేగే భావాలు అర్థం చేసుకుందేమో అనిపిస్తుంది. మాట్లాడవేం? ఇక ఆ ఫోటో అక్కడ ఉండకూడదు. నన్ను లక్ష్మి అని పిలవద్దు. రాజ్యం అంటే చాలు అన్నది ముఖం తిప్పుకొని. ఎందుకు? అన్నీ చెప్పాలా? కారణం ఉండాలి కదా. ఏ కారణం చేత మీరు స్కూటర్ ఎక్కటం లేదు? దానికి దీనికి సంబంధం ఏమిటి? అవన్నీ వివరించడానికి నేనేం నాటకురాలిని కాను. అభిమానంతో స్కూటర్ ఎక్కకపోతే అర్థం లేని పంతం అంటాను. ఓహో, ఎందుకు అర్థం లేదు? ఒక స్కూటర్ విషయంలోనే ఎందుకు అభిమానం? కట్నం వాడుకోలేదు. అప్పుడేమైంది గీరా? మీ నాయన యాచకుడిలా. నోర్మయ్, కోపంగా అరిచాను. ఇక నెల కట్నం డబ్బు వాపసిస్తాను.
మీ క్లాస్మేటట వచ్చి ఈ ఉత్తరం ఇచ్చిపోయాడు అన్నది. ఖాదర్ అనే ముస్లిం కుర్రవాడు నా క్లాస్మేట్, నాలానే తిరుగుతున్నాడు. ఈ సంవత్సరం ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా వెళ్ళిన దరఖాస్తును ప్రభుత్వం పరిశీలిస్తుందట. త్వరలోనే పోస్టింగ్ రావచ్చునట. అది చదివాక నా హృదయం తేలికపడింది. గుహ ఆసుపత్రి స్వరూపం అర్థమయ్యాక ఒక్కనాడైనా సరిగ్గా భోజనం చేయలేదు, నిద్ర రాలేదు. మరో ఉత్తరం బల్ల మీద పడుంది. రాజ్ ఆహ్వానం పంపింది. మారేడుపల్లిలో మెటర్నిటీ హోమ్ కట్టిందట. 10 పడకలతో ప్రారంభిస్తుందట. రమ్మని కోరుతూ ఆహ్వాన పత్రికలో స్లిప్ రాసి పెట్టింది. నా చెడు రోజులు పోతున్నాయి. భవిష్యత్ అంతా ఆనందమే. జయ ఎలా ఉందో? భోజనానికి లేవచ్చు. అంతకంటే ఆప్యాయంగా ఆమె పిలవదు. నేను పలకను. ఓ చిన్న కుర్రాడిని పంపారు పనికి. దాదాపు పనంతా వాడే చేస్తాడు. లేచి వెళ్ళి చేతులు కడిగి పీట మీద కూర్చున్నాను. లక్ష్మి మీరు చాలా అన్యోన్యంగా ఉండేవారట కదూ అన్నది తను భోజనం చేయకుండా. ఖాదర్ గారు అంతా చెప్పారులేండి. మీ రాములు ఒక చిన్న పట్టణమే కట్టాడు. దానికి రామ్నగర్ అని పేరు పెట్టాడు. విన్నాను అన్నాను. అతనికి ఏం డిగ్రీలు కూడా లేవట. ఆ టాపిక్ మార్చాలి. నాలో సహనానికి పూర్తిగా పరీక్ష పెడుతుంది లక్ష్మి. ఎంత ఆప్యాయంగా పలకరించబోయినా ఏదో సూటిపోటి మాట అననే అంటుంది. హృదయం తూట్లు పడుతుంది. ఒక్కొక్కసారి విడాకులు ఇచ్చేస్తే బావుండును అనిపిస్తుంది. అది మా ఇద్దరి జీవితాలనే కాదు, మా తరువాత పుట్టిన వారి జీవితాలను బలిగొంటుంది. మిగిలిన ఓపిక నా చేత మృదువుగా మాట్లాడించింది. లక్ష్మి, అనవసరమైన విషయాలు ఆలోచించకు. మనకో పాప ఉంటే కావలసినంత పని. మన అదృష్టం అందులో ఎక్కినట్టే ఉంది. లేచిపోబోయింది. చెయ్యి పట్టి ఆపాను. నువ్వు దిగులు పడకు. పేరు మోసిన లేడీ డాక్టర్కు చూపిస్తాను. అక్కర్లేదు. నువ్వు ప్రతిసారి ఇలా మొండికేస్తే ఊరుకోను. ఇన్నాళ్ళు ఓ నిశ్చితమైన ఉద్యోగం లేదని ఊరుకున్నాను. రాజ్యలక్ష్మి జవాబుగా వెక్కి వెక్కి ఏడ్చింది. చచా, ఇంత చిన్న విషయానికి ఏడుస్తారా? తొందరగా భోజనం చేసి తయారవు అన్నాను ఆప్యాయంగా. నీకు ఏమిటి? అనుమానాలతో అహంకారంతో ఇలా ఇద్దరం నాశనం కావటం మంచిది కాదు. చెప్పు లక్ష్మి. ఆ పేరుతో పిలవడం వద్దన్నానా? కళ్ళొత్తుకుంది. ఆల్ రైట్, ఇక నుండి పిలవను అన్నాను. ఆసుపత్రికి పోనక్కర్లేదు, నాకు పిల్లలు పుట్టరు అన్నది. అదేం? నాకు చాలా జబ్బు చేసింది. 3 నెలలు రక్తస్రావం ఆగలేదు. గర్భకోశం తీసివేయకపోతే బ్రతకనన్నారు. నా తలపై పిడుగు పడింది. మా కలతలతో ఒకరినొకరం పరిశీలించుకునే అవకాశమే దొరకలేదు. అడుగడుగున విధి ఎందుకింత క్రూరంగా నాతో ఆడుకుంటుంది? లక్ష్మిని, ఆమె తల్లిని, తండ్రిని గొంతు నులిమి చంపేయాలన్నంత కోపం వచ్చింది. లక్ష్మి వెక్కి వెక్కి ఏడుస్తోంది. పశ్చాత్తాపమో పిల్లలు పుట్టరన్న నిస్సహాయ స్థితో తెలియదు. ఎందుకు నా జీవితంతో ఆడుకున్నారు లక్ష్మి అన్నాను. ఆమె జవాబు చెప్పలేదు. ఆ రాత్రి మా ఇద్దరికీ నిద్రలేదు. నిర్లిప్తంగా మరో వారం రోజులు గడిచాయి. ఎన్నో విధాలుగా నా మనసుకు నేను నచ్చ చెప్పుకున్నాను. నాకే ఇలాంటి లోపం ఉంటే స్త్రీ కాబట్టి రాజ్యలక్ష్మి తప్పు నిరూపించి వదిలేయొచ్చు. నేను పుట్టిన జాతిలో అది తప్పు కూడా కాదు. అది నా స్వభావానికే విరుద్ధం. అందుకే రాజ్యలక్ష్మి పరిస్థితి సానుభూతితో అర్థం చేసుకున్నాను. వీలైనప్పుడల్లా ఇంటికి తీసుకుని వెళ్తున్నాను. ఆ రోజు ఆమె పుట్టింటికి వెళ్ళింది. తోచక అటు ఇటు తిరిగి ఇల్లంతా తిరిగాను. లక్ష్మి ఫోటో నన్ను చూసి నవ్వినట్లయింది. అది తీసి దుమ్ము దులిపి మళ్ళీ ముందున్న చోటే పెట్టాను. ఈసారి రాజ్యలక్ష్మి మారిపోయింది. ఏమీ అభ్యంతరం పెట్టదు. గంధం పువ్వులమాల వేశాను. పోస్ట్ అన్న కేక వినిపించి బయటకొచ్చాను. అరదండలో ఉత్తరాలు పెట్టి వెళ్ళిపోయాడు. ఒకటి తమ్ముడు రాశాడు. వాడి విషయం చెప్పలేదు కదూ. వాడిని కొత్తగూడెంలో జూనియర్ ఎలక్ట్రీషియన్గా తీసుకున్నారు. రెండో ఉత్తరం ఈసీఐఎల్ నుండి ఉద్యోగం ఇవ్వలేనందుకు రిగ్రెట్స్ తెలిపారు. మూడో ఉత్తరం తీశాను. నా కళ్ళు ఆనందంతో వెలిగిపోయాయేమో, చెమర్చాయి కూడా. అపాయింట్మెంట్ ఆర్డర్. నాకు న్యాయంగా వచ్చిన ఉద్యోగం. ఎవరి ప్రమేయం లేని ఉద్యోగం. చుట్టూ ఎవ్వరూ లేరు. ఉంటే ఆనాడు జైలు తిప్పినట్లే ఎత్తి గిరగిరా తిప్పాలనుంది. పనికుర్రవాడికి ₹1 ఇచ్చి ఏదైనా కొనుక్కోమన్నాను. వాడు నా వంక చిత్రంగా చూశాడు. ఈ ఆనందం ఒక్కడిని అనుభవించలేను. ఎవరైనా పాలు పంచుకోవాలి. లేచి తాళం పెట్టి పక్కవారికిచ్చి అమ్మా నాన్నని చూడాలని బయలుదేరాను. నీ సంపాదన ఎవరి కోసం? నీకు పిల్లలు కలిగే యోగం లేదు. అంతరాత్మ హెచ్చరించింది. ఆశలో నిరాశ. ఇదే కాబోలు జీవిత రహస్యం. గిరిగారు ఒగరుస్తూ గుహాగారి నర్సరావటం కనిపించింది. ఏమిటి సిస్టర్, మీరు త్వరగా రావాలి, ప్రమాదంగా ఉంది. ఎవరికి? గుహగారు లేరా? లేరు. రాధమ్మ గారితో బయటికి వెళ్ళారు. మొదటిసారిగా రాదంటే కోపం వచ్చింది. గుహ ఎంత నీచుడో నాకు తెలుసు. నేను పనిచేయటం లేదు.
అలాగే రాధ ఏ పరిస్థితులలో అతనికి లొంగిందో. వెళ్తుంటే నర్సు అసలు విషయం చెప్పింది. ఒక 16 ఏళ్ల అమ్మాయికి గర్భం వచ్చిందట. ఏదో నాటుమందు వేశారులా ఉంది. అది చెప్పక ఇక్కడ అడ్మిట్ చేశారు. 1000 రూపాయలు జేబులో వేసుకుని రాత్రికి గర్భస్రావం చేస్తానని బాస్ బయటికి వెళ్లారు. ఆ పిల్ల దాహమంటూ ఏడుస్తోంది, అరుస్తోంది. ఆసుపత్రికి వెళ్లేసరికి అక్కడ పనిచేసే మరో స్త్రీ బలవంతంగా పట్టి ఆపుతోంది. ఆ అమ్మాయి హృదయ విదారకంగా ఏడుస్తోంది. ఆలోచన మాని ఆ పిల్లకు ట్రీట్మెంట్ ఇచ్చేసరికి బాగా పొద్దుపోయింది. అరగంట ఆలస్యమైతే ప్రాణం పోయేది. ఆ పిల్ల తండ్రి కాబోలు టిఫిన్ తీసుకుని కారులో వచ్చాడు. మీకు బుద్ధుందా? అన్యాయంగా ఆ పిల్ల ప్రాణం తీసేవారు అన్నాను తీక్షణంగా. డాక్టర్, మీకు అమ్మాయి ఉండి పెళ్లి కాకముందే గర్భిణి అయితే తెలిసేది. ఆ సంగతులు మీకెందుకులేండి. ఫీజు ఇస్తున్నాం, పనిచేయండి. నిరసనగా నా వంక చూసి వెళ్ళిపోయాడతను. నేను కూర్చునే గదికొచ్చాను. ఓ తెల్ల కాగితం తీసుకున్నాను. ఉత్తరం రాశాను. శ్రీ గుహా గారికి నమస్సులు. మీరు నాకు సమయానికి ఉద్యోగం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞుడిని. నాకు వేరే ఉద్యోగం వచ్చింది, వెళ్ళిపోతున్నాను. 1 నెల నోటీస్ కావాలన్నారు. అందుకే జీతం వదులుకుంటున్నాను. కవర్లో ఆ ఉత్తరం పెట్టి గుహగారికి ఇవ్వమని నర్స్కిచ్చి ఎంతో తేలిగ్గా బయటపడ్డాను. గుండె నిండుగా తాజా గాలి పీల్చుకున్నాను. రోజూ పీల్చే వాయువే అయినా స్వచ్ఛంగా తాజాగా అనిపించింది. నెత్తురు కూడు తినవలసిన కర్మ తప్పింది. రాజులా నర్సింగ్ హోం పెట్టి లక్షలు సంపాదించాలని లేదు. రాధలా ఆశల వల్ల చిక్కుకొని అవినీతిగా అక్రమంగా సంపాదించాలని లేదు. రాములులా ఒకే రోజున లక్షాధికారిని కావాలని, చెయ్యరని పనులు చెయ్యాలని లేదు. సుధీర్లా కాకాలు పట్టి పైకి ఎగబ్రాకాలని లేదు. బ్రతకాలనుంది. మామూలు మనిషిలా, మానవత్వం ఉన్న మనిషిలా. మరోసారి పోస్టింగ్ ఆర్డర్ కేసి చూశాను. మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో నా పోస్టింగ్. తల్లిదండ్రులకు దూరంగా ఉండి 4 రకాల మనుషులతో కలిస్తే రాజ్యలక్ష్మి మారిపోవచ్చు. ఎక్కడికి వెళ్ళారు? కఠినంగా వినిపించిన ప్రశ్న కులిక్కిపడ్డాను. రాజ్యలక్ష్మి తలుపు దగ్గర నిల్చుంది. ఆమె కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి. ఎప్పుడొచ్చావు? మీరెక్కడికి వెళ్ళారని అడుగుతున్నాను. ఆసుపత్రికి. ఆమెను తోసుకుని లోపలికి వెళ్ళాను. లక్ష్మి ఫోటో కింద పడి ఉంది. అద్దం తునాతునకలైంది. సహజంగా క్రింద పడ్డట్టు లేదు. ఎవరో దాన్ని కసిగా విసిరినట్టుంది. ఏమిటిది? తీక్షణంగా అడిగాను. ఆమెకు తెలిసిపోయింది నాకు కోపం తెప్పించే మార్గమేమిటో. నా సంసారం నిలబెట్టుకోవాలనే తాపత్రయం. నీ సంసారానికి ఆ ఫోటోకు ఏమిటి సంబంధం? చాలా ఉంది. బ్రతికి ఉన్నవారు, చచ్చినవారు మీ హృదయాన్ని ఆక్రమించారు. మళ్ళీ నర్స్తో ఏమిటంటున్నావు? ముందు కురికాను. ఏం కొడతారా? కొట్టండి, నాకేం భయం లేదు. ఇందాకన్నమాట మరోసారి అంటే నాలుక చీల్చేస్తాను. ఎందుకు? మీ నయవంచన తెలిసినందుక? అటు రాజుతో ప్రేమ కలాపాలు, ఇటు రాధతో విలాసయాత్రలు, జయతో రహస్య సమావేశాలు, చచ్చిన ప్రియురాలు లక్ష్మిని ఆరాధించటం. నాలో సహనం నశించింది. వెళ్ళి గొంతు పట్టుకున్నాను. కొన్నేళ్లుగా నాలో పేరుకుపోయిన కోపమంతా కరిగి శరీరమంతా పాకిందేమో. బెలూన్లో అధిక పీడనంతో గాలి నింపితే ఏమవుతుంది? విచక్షణ, వివరం, సమయం అన్నీ మర్చిపోయాను. నేను పవిత్రంగా ఆరాధించే సోదరి నా ప్రియురాలా? అర్థం చేసుకుని చేదోడుగా ఉండే జీవిత సహచరిని వెయ్యాల్సిన అభాండమా ఇది? బదులు పెనుగులాడసాగింది. నువ్వు అన్నమాట తప్పని చంపలేసుకుంటావా? చేతులు వదిలేశాను. కాదు, 100 సార్లు అంటాను, 1,00,000 సార్లు మీ ప్రియురాలు ఫోటోలు పెట్టి పూజిస్తారా? నా చేతులు ఆమె గొంతు చుట్టూ బిగుసుకున్నాయి. నేను క్షణం పశువునైపోయాను. ఆవేశం కట్టతెగిన చెరువులా వచ్చేసింది. చావు. లక్ష్మికి నాకు ఇంత నీచ సంబంధం అంటగట్టిన నువ్వు బ్రతకరాదు. రాజలక్ష్మి గుడ్లు పైకొచ్చాయి. పెనుగులాడుతోంది. కోపావేశాలు బలాన్ని రెట్టింపు చేశాయి. గిరి, ఏమిటిది? రాధ గొంతు ఆదుర్దాగా వినిపిస్తోంది. 2 బలమైన చేతులొచ్చి నా చేతుల్ని విడిపించాయి. అబ్బా! రాధ కాలు పట్టుకుంది. నా చేతుల్లో నుండి కింద పడిన రాజ్యలక్ష్మికి గాజు పెంకులు గుచ్చుకున్నాయి. గుహ, ఆవిడని చూడు, రాధ అంటుంటే నేను చెమట తుడుచుకున్నాను. కోపం, ఆవేశం చల్లారాయి. నెమ్మదిగా గదిలోకి వెళ్ళేసరికి గుహ రాజ్యలక్ష్మి ఒంటి నిండా దుప్పటి కప్పాడు. గిరి, రాధ నన్ను పట్టుకుని బావురమంది. నీకేమైంది గిరి? ఎందుకు చేశావి పని? భగవాన్, ఈ పూట ఇక్కడికి రాకున్నా బావుండును. రాధ ఏడుస్తోంది. మై గాడ్, అతను పని చేయమని ఉత్తరం రాసిపెట్టినప్పుడే ఏదో అయింది అనుకున్నాను. కానీ ఇంత పని చేస్తాడనుకోలేదు. భయంగా చూశాడు గుహ నా వైపు. అది కనుక్కుందామనే వచ్చాను. ఘోరం జరిగింది. అలా జరగడానికి వీల్లేదు. మిస్టర్ గుహ, గిరిని దక్కించుకుంటాను. రాజ్యలక్ష్మిని గిరి చంపలేదు. ఆమె కావాలని చచ్చిపోయింది, అంతే. రాధ అంది. ఏమిటి జీవితం? ఒక స్త్రీ నిర్దాక్షిణ్యంగా నా కోసం తన జీవితం బలిచేసి తను మట్టి అవుతోంది.
నాకేమీ కాని రాధ నా కోసం నన్ను రక్షించాలని తాపత్రయపడుతోంది. నా భార్యను నేను హత్య చేశానా? ఆడవారిని కొట్టే మగవారిని కూడా అసహించుకునే నేను. గిరి, ప్లీజ్ నువ్వు వెళ్ళిపో. ఎక్కడికైనా. పోలీసులకి జవాబు చెప్పలేవు. నేను గుహ మేనేజ్ చేస్తాం. మా కోసం చేతులు పట్టుకుంది రాధ. మొదటిసారిగా ఆప్యాయంగా ఆత్మీయంగా రాధను దగ్గరకు తీసుకున్నాను. కన్నీరు జలజల రాలింది. రాధా, నా తప్పుకు చట్టం వేసిన ఏ శిక్ష అయినా అనుభవిస్తాను. నా మనసు వేసే శిక్ష మరింత పెద్దది అన్నాను దృఢంగా. ఒట్టి మొండిఘటం. రాధ దూరం జరిగింది. లక్ష్మి ఫోటో తగిలింది. నా కాళ్ళ క్రింద నలిగింది. పదిలంగా ఎత్తి బల్ల మీద పెట్టి మెల్లగా గదిలోకి వెళ్ళి రాజలక్ష్మి ముఖం మీద గుడ్డ తొలగించి చూస్తూ కూర్చున్నాను. సమాప్తం. ఆశయాల ఆకరిమెట్టు నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.